టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి కూడా చాలా చాలా కమ్మగా ఉండే టమాటో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలని మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకొని వేపేసుకొని పక్కన మిక్సీ జార్లో అయితే తీసి పక్కకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, ఒక 1/4 కిలో టమాటోస్ నేను ఇక్కడైతే తీసుకుంటున్నాను. 1/4 కిలో టమాటోస్కి ఒక చిన్న కట్ట పుదీనా ఉంటుంది కదా, ఆ పుదీనా అంటే ఒక చిన్న పిరికెడంతా పుదీనాని కడిగేసుకొని వేసేసుకొని కాస్త మగ్గించేసుకోవాలి. ఈలోపు ఈ పల్లీలని కాస్త చింతపండు అంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా టమాటోస్ మగ్గిపోయిన తర్వాత వాటిని కూడా ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, పల్లీలు చింతపండు వేసి అందులోనే వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చిని అయితే ఇక్కడ తీసుకోవాలి. కారం ఇందాక మనం పచ్చిమిర్చిలో వేసాం కనుక సరిపోతుంది. అక్కడే మన కారాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఇంగువని అలాగే పసుపుని కూడా వేసేసుకొని ఇది వేగిపోయిన తర్వాత ఇందాక మనం పల్లీలతో పాటుగా దీన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, మగ్గించుకున్న టమాటోని దాన్ని కూడా మొత్తం అంతా కూడా వేసేసుకొని ఫ్లేమ్ని నేను సిమ్లో అయితే ఉంచాను. సిమ్లో ఉంచేసుకొని ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మగ్గించుకున్నదే కనుక ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఉడికించేసుకొని తీసేసుకుంటే చాలా చాలా కమ్మ